Hello friends, welcome to my channel. Today we'll discuss about the simplify the following using K-map. ఓకే సో ఇక్కడ ఒక K-map సింప్లిఫై చేయమని ఇచ్చారండి. సో ఇఫ్ యూ సీ దిస్ ప్రాబ్లం, దీంట్లో మనకి మేజర్గా ఏబిసిడి, సో 0, 1, 2, 8, 9, 12, 13 ఇచ్చారు. సో వీటితో పాటు డి డి 10, 11, 14, 15 ఇచ్చారండి. ఓకే, సో మనకి ఇక్కడ ఎఫ్ అంటే దిస్ ఈజ్ కాల్డ్ యాజ్, దీన్ని మనము మిన్ టర్మ్స్ అని అంటాం. డి అంటే డోంట్ కేర్ కండిషన్స్, అంటే మనం వీటిని కేర్ చేయాల్సిన పని లేదన్నట్టు. చూడండి, ఇక్కడ మీకు నేను ఇది ఎలా డ్రా చేశానంటే, మనకు దీంట్లో ఇచ్చిన వాల్యూస్ అన్ని చెక్ చేసుకోవాలి. దీంట్లో హైయెస్ట్ వాల్యూ ఎంత అండి? 15. ఓకే, సో ఈ 15 ఇలా పక్కకు పెడితే 2 పవర్ 0 1, 2 పవర్ 1 2, 2 పవర్ 3 8, 2 పవర్ 4 16. 16 అనేది 15కి దగ్గరగా ఉంది, అందుకనే నేను 16 బ్లాక్స్ చేసుకున్నాను. ఓకే, సో 16 బ్లాక్స్ చేసుకున్న తర్వాత జీరో నుంచి స్టార్ట్ అయ్యి 1, 2, 3, 4, 5, 6, 7, నెక్స్ట్ ఇక్కడ వస్తుందండి 8, 9, 10, 11, 12, 13, 14, 15. సో ఈ విధంగా ఫస్ట్ మనము తీసుకోవాలి. దీని తర్వాత ఇక్కడ ఏబిసిడి. ఓకే ఫ్రెండ్స్, సో నెక్స్ట్ ఇక్కడ ఏబిసిడి రాసుకున్నాను. ఓకే, ఒకసారి క్లియర్గా చూడండి, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇచ్చిన డోంట్ కేర్ వాల్యూస్ కానీ అన్నిట్లలో మ్యాక్సిమం వాల్యూ 15 కాబట్టి నేను ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 బ్లాక్స్ తీసుకున్నాను. మరి ఎందుకు ఇట్లా 4 బై 4 ఎందుకు తీసుకున్నాను? ఎందుకంటే మనకి ఇక్కడ 4 ఉంది కదా, అందుకనే మనకు కంఫర్ట్గా ఈజీగా ఉంటుందని మనం ఇక్కడ 4 బై 4 తీసుకోవడం జరిగింది. చూడండి, దీని తర్వాత ఇచ్చిన వాల్యూస్ 0, 1, 2, 0, 1, 2, 8, 9, 12, 13, 8, 9, 12, 13 వీటిని రెడ్ మార్క్లో రిప్రజెంట్ చేశాను. రెడ్ మార్క్లో రిప్రజెంట్ చేసిన అన్నీ కూడా మిన్ టర్మ్స్ అన్నట్టు. 10, 11, 14, 15, 10, 11, 14, 15 ఇవి వచ్చేసి డోంట్ కేర్ కండిషన్స్ అన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు మనము గ్రూపింగ్ చేయాలమ్మా. సో గ్రూపింగ్ ఎలా చేయాలండి? సో ఇంపార్టెంట్ పాయింట్, గ్రూపింగ్ చేసేటప్పుడు కూడా ఒకటి గ్రూప్ చేయవచ్చు, 2 పవర్ 1 2ని గ్రూప్ చేయవచ్చు, 2 పవర్ 2 4 సెల్స్ని చేయవచ్చు, 2 పవర్ 3 8 సెల్స్ని కూడా చేయవచ్చు. సో ఒకసారి మనం ఇక్కడ చూస్తే ఇక్కడ దీన్ని చేస్తే బాగానే ఉంటుంది, కానీ డోంట్ కేర్ కండిషన్స్ కలుపుకొని కూడా ఒకసారి మనము గ్రూప్ చేయవచ్చు, చేయాలి. సో ఫస్ట్ ఇది వచ్చేసి మనకి ఫస్ట్ గ్రూప్ అన్నట్టు. ఒక పని చేద్దాము, ఇది వచ్చేసి దీన్ని 8 బ్లాక్స్ కదా, 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో 8 బ్లాక్స్ని నేను ఒక గ్రూప్ కింద తీసుకున్నాను. దీన్ని నేను ఎక్స్ప్రెషన్ 1 అని అనుకుంటున్నాను. సో మరి ఎక్స్ప్రెషన్ 1 ఒక పని చేద్దాం, దీని దానికి మనం ఎక్స్ప్రెషన్ రాద్దాం. సో ఏ ఏ విధంగా ఎక్స్ప్రెషన్ రాయాలి చూస్తే, ఇక్కడ ఈ బ్లాక్స్ 12, 13, 15, 14 అంటే 0, 0, 0, 1, 1, 1, 0 ఉంది. ఇక్కడ చూడండి 0, 0, 1, 1, 0, 1, 1, 0. సో ఎక్కడా కూడా మనకు కామన్ పాయింట్ లేదు, కానీ ఇక్కడ చూస్తే మనకి 1, 0 ఉంది, 1, 1 ఉంది. సో ఇక్కడ కామన్ పాయింట్ వచ్చేసి ఇదండి, ఏ బిలో మనకి కామన్ పాయింట్ వచ్చేసి 1. సో 1 అంటే మనము ఏ రాయాలి, 0 అంటే గుర్తుపెట్టుకోవాలి, 0 అంటే ఏ డాష్ ఫ్రెండ్స్, 1 అంటే ఏ ఫ్రెండ్స్. సో ఇంతవరకు క్లారిటీ ఉంది కదా. సో ఈ విధంగా మనం ఫస్ట్ దీన్ని ఒక గ్రూప్ చేసామండి. నెక్స్ట్ ఇంకొక గ్రూప్ మనము ఏ విధంగా చేద్దాము చూడండి. ఇక్కడ ఈ 0, 1 మిగిలిపోయింది కదా, ఇలా కూడా మనము గ్రూప్ అనేది చేయవచ్చు. సో నేను దీన్ని ఇంకొక గ్రూప్ చేస్తున్నా, దీన్ని నేను సెకండ్ అని అనుకుంటున్నా. సో ఈ విధంగా కూడా మనము గ్రూపింగ్ చేయవచ్చు. కార్నర్ వాల్యూస్, దీన్ని ఎక్స్ప్రెషన్ 2 అని అనుకుందాం. ఒకసారి చూస్తే ఈ రెండిట్లలో సిసి కామన్గా ఉంది, సిడి సి అనేది కామన్గా ఉంది కాబట్టి సి డాష్ అనుకోవచ్చు. 0 కాబట్టి నేను సి డాష్ అనుకుంటున్నా, 0 నుంచి 1 చేంజ్ అయింది కాబట్టి డి తీసుకోవట్లేదు. సో మళ్ళీ ఇక్కడ ఈ రెండిట్లలో ఈ బ్లాక్ రెండిట్లలో కామన్ వాల్యూ ఏందండి? 0, 0. ఇది వచ్చేసి మనకి బి డాష్.
సో ఈ విధంగా మనము గ్రూపింగ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే. సో ఫస్ట్ ఎక్స్ప్రెషన్ మనకి ఏ రావడం జరిగింది. సెకండ్ ఎక్స్ప్రెషన్ వచ్చేసి బి డాష్ సి డాష్ రావడం జరిగింది. మరి థర్డ్ ఎక్స్ప్రెషన్ని ఇలా మనము కార్నర్ వాల్యూస్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో దీన్ని నేను ఎక్స్ప్రెషన్ 3 అని అంటున్నా. ఈ 3ని మనము ఏ విధంగా చూడాలి ఒకసారి చూస్తే ఇక్కడ ఇక్కడ కామన్ పాయింట్ 0 0 ఉంది. 0 0 దీన్ని నేను డి డాష్ అనుకుంటున్నా. నెక్స్ట్ ఇక్కడ 1 0 ఉంది, అవసరం లేదు, దాన్ని వదిలేద్దాం. నెక్స్ట్ ఇది ఈ రెండింటిని మనం కామన్ పాయింట్స్ చూసుకుంటే బి డాష్ అనేది కామన్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది, 1 ఉంది, చేంజ్ అవుతుంది. సో అందుకనే చేంజ్ కాని వాల్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని మనము తీసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే. సో ఫైనల్గా మనం ఇక్కడ ఆన్సర్ రాస్తే 1 + 2 + 3 రాయాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే ఏ ప్లస్ సెకండ్ వన్ ఏంటండి బి డాష్ సి డాష్, థర్డ్ వన్ వచ్చేసి బి డాష్ డి డాష్. సో ఈ విధంగా మనము కే మ్యాప్ని డ్రా చేసి ఎక్స్ప్రెషన్ని సాల్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే. సో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు వాట్సాప్ చేయొచ్చు. ఇక నా నెంబర్ మెన్షన్ చేశాను. ఓకే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ.